బాధించే ఆ జ్ఞాపకాన్ని ఎంతకాలం మొయ్యాలి అన్నది నీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది బిడ్డా. ఒక చెట్టు పాత ఆకులను రాల్చకపోతే కొత్త చిగుర్లు రావు కదా! అలాగే నీ మనసులో ఉన్న బాధలను, కోపతాపాలను అనే ఆకులను రాల్చివేస్తేనే అక్కడ ఆనందం అనే కొత్త చిగురులు చిగురిస్తాయి. గతం అనేది ఒక పాఠం కావాలే తప్ప దానిలో నీవు ఎప్పుడూ బందీ కాకూడదు. గతం నేర్పించిన పాఠాల నుండి నీవు ఏమి నేర్చుకున్నావో ఒక్కసారి పరిశీలించు. అంతేకాని దానిలోనే చిక్కుకుని మరింతగా నలిగిపోవద్దు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే ఎందుకు ఇలా బలయ్యాను? నాకు మాత్రమే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? నేను ప్రాణంగా ప్రేమించిన వారు ఎందుకు నన్ను మోసం చేశారు? ఎందుకు నేను నా జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నాను? ఇలా ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానాలు వెతకడం వల్ల ఒరిగేదంటూ ఏమీ ఉండదు. దానికి బదులు ఇక నుండి ఏమి చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టు.